కట్ చేస్తున్నా? అమ్మెందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది? నందన, ముందు ఆ ఫోన్ సంగతి చూడు. సరే, ఒక్క నిమిషం. హలో అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? మీ నాన్నకి బాలేదవి, కొంచెం త్వరగా రామ్మా. నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. నువ్వేం కంగారు పడుకో. రాహుల్ గారు, అర్జెంటుగా నేను ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సరే అయితే పద, నేనే డ్రాప్ చేస్తాను. వద్దు, నేనొక్కదాన్నే వెళ్తాను. ఇంకా ఇక్కడ చేసేదేముంది? బర్త్డే ఫంక్షన్ అయిపోయినట్టే కదా, నేను కూడా వస్తాను పద. అలా కాదు రాహుల్ గారు, రిష్తా పుట్టినరోజుకి వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతే తను ఫీల్ అవుతుంది కదా. మీరిక్కడ కాసేపు స్పెండ్ చేయండి, నేను వెళ్తాను. నందన, ఒక్క నిమిషం. ఎందుకో కంగారు పడుతున్నావు కదా? అబ్బే, అదేం లేదు. మీరు ఎంజాయ్ చేయండి, నేను వెళ్ళొస్తాను. రాహుల్, నందన ఏది కనిపించట్లేదు? ఇంతసేపు నీతో తోకలా తిరిగింది కదా? తనకేదో అర్జెంట్ పనుందని వెళ్ళిపోయింది. అమ్మయ్యా, వెళ్ళిపోయిందా? పీడ విరగడైపోయింది. లేకపోతే ఇందాకటి నుంచి ప్రతి పనికి అడ్డొస్తుంది.